ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్న దానిపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. ముఖ్యమంత్రి పదవికి పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ వైపే మొగ్గు చూపుతోంది బీజేపీ అగ్రనాయకత్వం. ఫ్రాన్స్, అమెరికా పర్యటన ముగించుకుని భారత్ కు చేరుకున్నారు ప్రధాని మోడీ. సీఎం అభ్యర్థిపై ప్రధాని తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే బీజేపీ అధిష్టానంపై దీనిపై కసరత్తు పూర్తి చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, గత శనివారమే ఏదైతే ఢిల్లీకి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చాయి, కానీ ఇప్పటి వరకు ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనే దాని మీద బీజేపీ హైకమాండ్ మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కసరత్తు మాత్రం జరుగుతుంది. ఎవరికి ఢిల్లీ పగ్గాలు అప్పజెప్పాలనే దాని మీద కసరత్తు జరిగింది. అయితే 3 రోజుల పాటు విదేశీ పర్యటన ముగించుకొని వచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళ సమావేశం తర్వాతే బీజేపీ ఈ ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనే దాని మీద ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోపక్క రేపు అంటే ఆదివారం రోజున ప్రత్యేకంగా ఢిల్లీలో ఎవరైతే బీజేపీ నుంచి గెలిచినటువంటి మొత్తం 48 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో బీజేపీ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఎవరనే దాని మీద కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఢిల్లీలో భారీ మెజార్టీ తర్వాత ఏ విధంగానైతే 26 ఏళ్ల తర్వాత ఢిల్లీని దక్కించుకోవడం, ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, ఢిల్లీని మొత్తం కూడా గెలిపించుకోవడానికి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి ప్రచారం కావచ్చు, అంతేకాదు ఢిల్లీ అభివృద్ధి కోసం ఆయన ఇచ్చినటువంటి హామీలు, సో వీటన్నిటిని నిలబెట్టుకోవాలంటే ఎవరిని ముఖ్యమంత్రి చేయాలనే దాని మీద బీజేపీ చాలా కీలకంగా చర్చ జరుపుతుంది. ఇక్కడ మహిళా కోటాలో ఇవ్వాలా, లేదంటే ఇతర సామాజిక వర్గాల వారిగా ఇవ్వాలా, లేదంటే ఇతర రాష్ట్రాలు ఏవైతే పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఢిల్లీ మీద. పూర్వాంచల్ ప్రజలు కావచ్చు, అటు హర్యానాకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, పంజాబ్కు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి నేపథ్యంలో ఎవరికి ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వాలి. ఇక మరోపక్క ఎవరైతే ఢిల్లీని దాదాపు 12 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి కేజ్రీవాల్ను ఓడించడమే కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీని సైతం ఓడించినటువంటి పర్వేజ్ వర్మ, తను న్యూఢిల్లీ నుంచి పోటీ చేశారు. కేజ్రీవాల్ పైన భారీ మెజార్టీతో గెలిచినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో పర్వేజ్ వర్మకే ఈ అధికారం అప్పజెప్పాలనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ప్రధానమంత్రితో సమావేశం తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి ఆలస్యం అవుతున్నా కూడా ఈ పేరుకు సంబంధించి హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చిందంటున్నారు. కానీ ఏ విధంగానైతే పార్టీలో ఉన్నటువంటి అంటే గెలిచినటువంటి 48 మంది ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే ఆ పేరును అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే మహిళా కోటాకు సంబంధించినటువంటి పేరు కావచ్చు, లేదంటే ఇతర సామాజిక వర్గాల వారిగా అన్ని రకాలుగా కూడా ఇప్పటికే అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మరోవైపు హోంశాఖ మంత్రి అమిత్ షాలు ప్రత్యేకంగా ఒక లిస్టును కూడా తయారు చేసినట్టు తెలుస్తుంది. సో ఫైనల్ గా ప్రధానమంత్రి దీనికి సంబంధించినటువంటి ఒక చర్చ తర్వాతే ఈ నిర్ణయం అనేది ప్రకటించే అవకాశం స్పష్టంగా తెలుస్తుంది. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.